నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కులాభిమానం వేరు, కుల విద్వేషం వేరు. ప్రతి వారికి తమ కులం అంటే అభిమానం ఉండడం తప్పు కాదు. కానీ ఇతర కులాలను ద్వేషించడం, తమ రాజకీయ స్వార్థం కోసం కులం పేరుతో ప్రజలను విభజించడం ముమ్మాటికి తప్పే. 2019లో ఆంధ్రులను ఇలా రెచ్చగొట్టే ఇటువంటి చీలికలు తీసుకుని వచ్చే జగన్ సీఎం అయ్యారు. ఎన్నికల్లో కేవలం కులం మాత్రమే చూసి ఓటేస్తే మన భవిష్యత్తే నాశనం అవుతుంది. మనం కూర్చున్న కొంపను మనమే నరుక్కున్నట్లు అవుతుంది. ఈరోజు ఏపీ అధోగతి పాలు కావడానికి కుల విద్వేషాలు కూడా ఒక కారణం. ఏపీ బాగుపడాలన్నా, పూర్వవైభవం రావాలన్నా ప్రజల అభివృద్ధికే ఓటేయాలి. అలా కాకుండా మా కులపు వాడనో, మా మతం వాడనో ఓటేస్తే ఏం జరుగుతుంది? ఇది నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు బాలకోటయ్య గారు, దళిత బహుజన ఉద్యమ నేత, అలాగే టి లక్ష్మీనారాయణ గారు, ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక. బాలకోటయ్య గారు, ఏపీ రాజకీయాల్లో కులాన్ని ప్రయోగించి ప్రజలను విభజించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అభివృద్ధిని అది ఎలా దెబ్బతీస్తుంది? కులాల ఐక్యత ఎందుకు అవసరం అంటారు? భారతదేశ చరిత్రలో మనం గర్వించదగ్గ ఇద్దరు మహానుభావుల పేర్లు చెప్తాను ఈ సందర్భంగా. ఒకరు గుర్రం జాషువా గారు, రెండు గురజాడ అప్పారావు గారు. గుర్రం జాషువా గారు ఏనాడో చెప్పారు, గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు ధరిస్తాడు, పస లేనివాడు ప్రాంతీయవాదం ఊసెత్తుతాడు, జనులంతా ఒక కుటుంబము, జగమంతా ఒక కుటుంబం అని. అలానే గురజాడ అప్పారావు గారు కూడా చెప్తారు, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయనని. ఈ రోజున ఈ కులాల గురించి మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా అధికార వైకాపా పార్టీ పీఠాన్ని ఎక్కిన దగ్గర నుంచి కులం గొడుగునే చేపట్టింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చూసేదంతా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ. ఇక ఇతర సామాజిక వర్గాలు కూడా ఈ లిస్టులో లేవు. పోనీ ఇదైనా నిజం అంటే ఇది నిజం కాదు. డాక్టర్ సుధాకర్ కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, అబ్దుల్ సలాం కానీ, వజీరా కానీ, హత్యలు కానీ, శిరోముండనాలు కానీ, మూత్ర విసర్జనలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలోనే పుంఖానుగా జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎన్నికల్లో లబ్ధి చెందటం కోసం అగ్రవర్ణాలు, పేదలు, పెత్తందారులు, నిరుపేదలు, నేను నిరుపేదల పక్షం అని చెప్పేసి కులాల కుంపట్నే రాజేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు కూడా రాష్ట్రాభివృద్ధిని కాంక్షించాలి. ఒక కులం మీదకి ఇంకొక కులాన్ని ప్రేరేపించటం, పగబట్టే విధంగా దాని యొక్క రెచ్చగొట్టడం, ఆ విధమైన కార్యక్రమం చేయటం అనేది ఒక దుర్మార్గమైన ప్రక్రియ. కాబట్టే రాష్ట్రంలో మేము కూడా బహుజన కులాలుగా ఈ రాష్ట్ర పరిపాలన మార్చుకోవటం కోసం కులాల రీత్యా కాకోకుండా ఒక ప్రజాస్వామిక దృక్పథంతో ఓటు వేయాలని చెప్పిన ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి తీసుకెళ్తున్నాం. ఈ కులాలను లేవనెత్తడం ఇది అభివృద్ధిని ఏ విధంగా దెబ్బతీస్తుందంటారు? ఇక కులం గొడుగు పట్టుకున్న తర్వాత ఇంకా అభివృద్ధి ఏముంటుంది ప్రసాద్ గారు? మీకు మాట చెప్తా ప్రసాద్ గారు, ఈ రోజున ఒక ప్రాజెక్టు ఉందంటే ప్రాజెక్టులో నీళ్లు అందరూ తాగుతారు, అక్కడ ఏ కులమైనా తాగుతుంది. అభివృద్ధి ఫలాలు అన్ని కులాలకి అందాలి. ఈ రోజున మేము కోరుకుంటూ కూడా అమరావతి రాజధానిలో కూడా 34% మేము భూములు ఇచ్చాము అన్ని కులాలతో పాటు అని మేము ఎందుకు చెప్పామంటే, అది రాజధాని కోసం అని చెప్పి ఇచ్చాము. ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని చెప్పి ఇచ్చాము. నాకు తెలిసి 16 మంది ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రులు ఏలుబడి చేస్తే కులాల యొక్క పీఠం మీద నిలబడి రాజకీయం చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీని తిరిగి నిలబెట్టాలనే లక్ష్యంతో 2014 ఎన్నికలు జరిగాయి. 2014 నుంచి 19 వరకు ఏపీ పునర్వైభవం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? అలాగే 19 ఎన్నికలకు ముందు కులాల చిచ్చుని ఏ విధంగా పెట్టారు? దాని ప్రభావం రాష్ట్రంపై ఏ విధంగా ఉంది? 2014లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించడం, విభజనతో నష్టపోయాం కాబట్టి అన్ని సరిహద్దులను దాటేసి చక్కటి ప్రభుత్వాన్ని కావాలి అని చెప్పి ఆకాంక్షించి ప్రజలు ఓట్లేసి ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆ 5 సంవత్సరాల పాటు ఒక అభివృద్ధి నమూనా వాళ్ళు అమలు చేయడానికి పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడా అనేటువంటిది ముఖ్యమైనటువంటి సమస్య. ఆ సమస్య పరిష్కారానికి ఒక సమైక్య భావంతోనే అమరావతి నడిబొడ్డులో ఉన్నది, కృష్ణానది ఒడ్డునున్నది, రైతులు ముందుకొచ్చారు భూములు ఇవ్వడానికి. అక్కడ ఏకగ్రీవంగా చట్టసభలో అమరావతిని నిర్ణయించారు. ఎప్పుడైతే ఏకగ్రీవ నిర్ణయం జరిగిందో ఊపిరి పీల్చుకున్నాం, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆ ఊపులోనే అనేక అభివృద్ధి కార్యక్రమాల వైపున అడుగులు వేశారు. ఆర్థిక వనరులు లేవు, జనాభా ప్రాతిపదిక పైన అప్పులు విభజించారు. వనరులు లేనటువంటి రాష్ట్రంలో విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని కేంద్రం నుంచి రాబట్టుకుంటూ
అభివృద్ధి వైపున అడుగులు వేయాలని చెప్పి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడం కానీ, అనంతపూర్ లాంటి వెనుకబడిన కరువు పీడిత ప్రాంతంలో కియా కార్ల పరిశ్రమను తీసుకురావడంలో కానీ, లేదా విద్యా సంస్థలని వివిధ ప్రాంతాల్లో కేంద్ర స్థాయి విద్యా సంస్థలని నెలకొల్పడంలో కానీ, ఇతరేతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కాస్త చర్యలు చేపట్టారు. అవన్నీ కూడా ఊపుదాల్చినటువంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత మనం 5 సంవత్సరాలు చూశాం. ఏ రాజధాని ఏకగ్రీవంగా తీర్మానం చేయబడిందో అదే రాజధానికి అమరావతికి కులం రంగు పులమడం ద్వారా రాజకీయాలలో కులాన్ని ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా ప్రజల మధ్య అగాధం సృష్టించడానికి మొదలుపెట్టారు. 2019 ఎన్నికలకు ముందే సర్వేల పేరిట గ్రామాల్లోనే ఏ కులం వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఆ కులాలను ఏ విధంగా ఆటకట్టుకోవాలి, వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి తంపులు పెట్టాలి అనేటువంటి ప్రాతిపదికపైనే సమీకరణలు చేసుకొని ఎన్నికల్లో ఫలితాలు సాధించి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానికే కులాన్ని ఆపాదించి, తర్వాత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులకు అధికారులకు ఒకరికేంటి అన్ని సెక్షన్లకి కులం రంగుకు పులిమేటువంటి కుల విభజన తీసుకొచ్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాచక్రీడ జగన్మోహన్ రెడ్డి గారు ఆడారు. దాని ఫలితం ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి నోచుకోలేదు, వెనకబడిపోయింది. భవిష్యత్ ఏంటని దిక్కులు చూడాల్సినటువంటి పరిస్థితుల్లో పడిపోయింది. ఒక నాయకుడికి నేర చరిత్ర ఉన్నప్పటికీ, నైతిక విలువలు లేకపోయినప్పటికీ మన కులం వాడు కాబట్టి గెలిపించి చట్టసభలకు పంపిద్దాం అనుకునే వారికి మీరేం సూచిస్తారు? నా కులం, నా మతం, నా ప్రాంతం ఇవి కాదు కులబద్దలు. ఆ వ్యక్తి యొక్క గుణగణాలేంటి, గతంలో ఏమైనా ప్రజాసేవ చేశాడా నిస్వార్థంగా, వాటిని చూడాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం, కానీ ఆయన చరిత్ర ఏంటి? 12-13 కేసుల్లో, పిట్ ప్రోకో కేసుల్లో, అవినీతి కుంభకోణాల్లో ఈరోజు ముద్దాయి. సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, జైలుకి వెళ్ళకొచ్చారు. ఇవాళ ఒక హత్యా రాజకీయం అవినాష్ రెడ్డి గారి పైన మోపబడింది. సిబిఐ విచారణ జరుపుతున్నది, అనేక ఆధారాలు సేకరించారు. ఆయన ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా మళ్ళా పోటీ చేస్తున్నాడు. ఆయనకు మళ్ళా సీట్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే, వైఎస్ఆర్సీపీనే. మరి నేరమని తెలిసి ఆయన విచారణ ఎదుర్కొంటున్నారని తెలిసి ఈరోజు సీట్ ఇవ్వడం అంటే అర్థమేంటి? ఆయన్ని మళ్ళా పోయి పొగడడం, ఆయన అమాయకుడు, చాలా మంచివాడు, అంతకంటే ఉత్తముడు లేడు, మీరు ఆయనకు ఓటేసి మళ్ళా గెలిపించండి అని చెప్పడం అంటే, నేరం చేసిన వాడిని సమర్థించడం కూడా పెద్ద నేరమే. హత్య చేయించినటువంటి వాడు చేసిన వాడి కంటే ఎక్కువ నేరస్తుడు. ఆ హత్య చేయించినటువంటి వాళ్ళు, చేసిన వాళ్ళను సమర్థించే వాళ్ళు నేరస్తులే, హంతకులే నా దృష్టిలో. ఈరోజు అలాంటి వాళ్లకు ఓట్లేమని చెప్పడం అంటే, వాళ్లకు ఓట్లేసేటువంటి ప్రజలు ఆలోచించాలి. తమ కన్నును తామే పొడుచుకున్నట్లుగా భావించాలి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి తప్ప, నా కులం అనేటువంటి కోణంలోనే చూస్తే తమ యొక్క అభివృద్ధి అగాధంలోకి నెట్టివేయబడుతుంది అనేది ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కులం కొలబద్ద కానే కాదు ఓటు వేయడానికి. బాలకోటయ్య గారు, సీఎం జగన్ ఎప్పుడు చూసినా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ ప్రజలను కులాల వారీగా విభజించి పలకరిస్తుంటారు. అలాగే ఇతర వర్గాల వారు తన వారు కాదా? వాళ్ళు రాష్ట్ర ప్రజలు కాదా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న నా ఎస్సీ అంటే నేనే, నా ఎస్టీ అన్నా కూడా నేనే, నా మైనార్టీ అన్నా కూడా నేనే చెప్తున్నాను. మేము ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళుగా క్రింది కులాల ప్రతినిధులం. నా మెడలో ఉంది ఈ బులుగు నీలిరంగు అంబేద్కర్ యొక్క సిద్ధాంతానికి, అంబేద్కరిజానికి స్మృతి చిహ్నం, ఆయన ఆదర్శాలకు ప్రతీక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరు మీద కులాలను ఎగదోసే ప్రయత్నమే చేస్తున్నాడు. ఈ రోజున ఆయన మాటలనే తీసుకుందాం. ఆయన పనిగట్టుకొని ఒక కులాన్ని ఇంకొక కులం మీదకి ఎందుకు ప్రేరేపింపజేస్తున్నాడు? పోనీ నిజంగానే ఆయన చెప్తున్న నా ఎస్సీలు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉన్నారు? ఈ రోజున పుంకానుగా దాదాపుగా 3,000 పైచీలకు దాడులు జరిగినాయి.
6,000 పైసలకు అత్యాచారాలు, దాడులు, శిరోమండలాలు అన్ని కులాల మీద జరిగినాయి. 300 మంది వరకు హత్య చేయబడ్డారు. ఈ పరిపాలన ఈ దేనికి సంకేతం? మాకు రక్షణగా ఉండాల్సిన ఎస్సీ అట్రాసిటీ కేసుని ఎస్సీల చేత మా మీద పెట్టించారు. మమ్మల్ని ఆసరా చేసుకొని ఇతర అగ్రవర్ణ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద పెట్టించారు. అంటే ఈ విధమైన పోకడే ఒక దుర్మార్గమైన ప్రక్రియగా చేస్తున్నారు. ఈ రోజున కులాల గొడుగు ఎవరు చేపట్టినా ప్రజలు కూడా ఆ కాంక్షలు కనుక ఏర్పాటు చేసుకుంటే కులంలో నుంచి రాష్ట్రాన్ని చూద్దాం, కులంలో నుంచి ప్రజాస్వామ్యాన్ని చూద్దాం, కులంలో నుంచి ప్రభుత్వాన్ని చూద్దాం అని చెప్పేసి అన్న కూడా మా నెత్తిని మేము దుమ్ము పోసుకోవటం అవుతుంది. ఈ రాష్ట్రంలో పరిపాలన మారాల్సిన అవసరం ఉంది. ఏ కులమైనా కూడా ఆ కుల సంక్షేమాన్ని కోరుకోవటంలో అర్థం ఉంది, పరమార్థం ఉంది. దాన్ని గౌరవిస్తాం, ఏ మతాన్నైనా గౌరవిస్తాం తప్ప ఒక ఉన్మాదంగా, ప్రేరేపిత ఉన్మాదంగా ఈ రోజున ఉసిగొల్పే విధంగా చేయకూడదు. అందుకనే ఎప్పుడో కవి వరవరరావు గారు అంటారు, నేరమే అధికారమే రాజ్యమే వచ్చిన చోట చూస్తూ ఊరకుండే ప్రతి ఒక్కడూ నేరస్తుడేనని. ఈ రోజున ముఖ్యమంత్రి యొక్క మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకోండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఎలా అంటాడు ఆయన న్యాయస్థి అని? శిరోముండనం కేసులో 18 సంవత్సరాల తర్వాత ఒక న్యాయస్థానం తీర్పునిచ్చి 18 నెలలు జైలు శిక్ష విధించినా కూడా తోట శ్రీమూర్తి గారికి ఇంకా నువ్వు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చావు, ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఇచ్చావు. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా అటువంటి వారిని, దళితుల మీద కాలు దూవిన వారిని, దళితుల మీద శిరోముండనాలు చేసిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని పక్కన పెట్టమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు రావడంలా, వాళ్ళని పక్కన పెట్టడంలా, ఆఖరికి ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా వివేకానందరెడ్డి చనిపోతే, వివేకానందరెడ్డి హత్య చేయబడితే అది వివేకానందరెడ్డికి తెలుసు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నారంటే, చెల్లెళ్ళు కడుతున్న ఈ చీర కూడా పసుపు చీర, బులుగు చీర, ఎర్ర చీర అని చీరలకు పేరు పెడుతున్నారంటే. ఇప్పుడే నేను గుంటూరులో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ అంటున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాధితుల సంఘం ఏర్పడిందంట. ఆయన పేరు కూడా ధర్మారెడ్డి గారు. ఆ సంఘానికి ఆయన అధ్యక్షుడు. అంటే రాష్ట్రం ఎంత ఛిద్రమయ్యిందో, ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి ఎక్కడుంది. కాబట్టి ఏదో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసి, మాయ చేసి కూడా ఎన్నికల్లో గెలచాలనుకునే వైకాపా యొక్క అధికార దాహాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ ఎన్నికల్లో తగిన తీర్పునివ్వాల్సిన అవసరం ఉంది. లక్ష్మీనారాయణ గారు, మీరు యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ఈ కులం అనే అంశాన్ని చూశారు. కులతత్వం, కుల విద్వేషం అనేటివి సమాజానికి ఎటువంటి నష్టాన్ని కలిగిస్తాయి? నేను 1975లో ఎస్వి యూనివర్సిటీ విద్యార్థిని. ఆ కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రీసెర్చ్ స్కాలర్స్ యూనివర్సిటీలో 2 వేరు విద్యార్థి గుంపులకు నాయకులుగా ఉండేవారు. వారు ఆనాడు కూడా అంతర్లీనంగా కులం అనేటువంటిది పనిచేసేది. అక్కడికంటే కూడా ఆంధ్ర యూనివర్సిటీలో, తర్వాత దశలో నాగార్జున యూనివర్సిటీలో, ఈ విశ్వవిద్యాలయాల్లో ఎక్కువగా విద్యార్థుల మధ్య కులభావనలు, విభజనలు ఎక్కువగా ఉండేవి. కానీ సమాజంలో అలా ఉండేది కాదు. నేను వచ్చినటువంటి గ్రామం ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఉన్నది చిట్వేలి మండలం, కేకందులవారిపల్లె. మా ఊరిలో అత్యధిక 95% ఒకే కులస్తులు ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఒక 3-4 కుటుంబాలు ఉన్నటువంటి ఒక రెడ్డి మునసబ్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తినే పంచాయతీ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా చేసేవాళ్ళు. రాజకీయాలు ఉండేటి కాదు, విభజన ఉండేది కాదు. ఎవరైతేనేమి అందరికీ మంచి చేసేవాడు. ఒక వ్యక్తిని ఎన్నుకుందామనేటువంటి భావన ఉండేది. గ్రామీణ ప్రాంతంలో కుల భావనలు తక్కువ. అన్న, మామ వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళు. కానీ విద్యాసంస్థలకు వచ్చేటప్పటికీ అది కూడా ఉన్నత విద్యాసంస్థల్లో కొంత ఉండేది. కానీ రాను రాను ఇవాళ అన్ని చోట్లకి విస్తరించిపోయింది. గ్రామానికి, అన్ని పట్టణాల్లోకి మేధావులు ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఒక జుగుప్సాకరమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. 1-2 మాటలు చెప్పాలి. విశాఖ ఉక్కు కర్మాగారం, ఆ ప్రభుత్వ రంగంలో పరిశ్రమ వచ్చింది. ఏ కులం వాడికి ఉద్యోగాలు వచ్చాయండి? సామాజిక న్యాయంలో భాగంగా రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు, ఎస్టీలకు వచ్చింది. దాన్ని ప్రైవేటీకరిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలవరించగలిగారా? ఆస్తులు అమ్ముకొని నష్టాలు పూడ్చుకోమని చెప్తున్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలు అమ్మేశారు. పోలవరం 55% నిర్వాసితులు గిరిజనులు. వాళ్ళకి నష్టపరిహారం, వాళ్ళకి మెరుగైనటువంటి క్వార్టర్స్ కట్టించారా? ఇస్తామన్నారు కానీ ఇవాళ ఈరోజు
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటే కాదు, మాటలు కాదు చేతల్లో చూపెట్టాలి. ఇదా ప్రజాస్వామ్యం? అందుకని విశ్వవిద్యాలయాల్లో ఒకనాడు కులతత్వం లేదా అంటే కులం ప్రభావం ఉండేది. కానీ ఇవాళ వెర్రితలలు వేస్తున్నది. వెర్రితలలు వేసి సమాజాన్ని భ్రష్టు పట్టించింది. బాలకోటయ్య గారు, వైసీపీ మళ్ళీ ఒకసారి ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కులాల కుంపటి రాజేయడానికి ప్రయత్నిస్తుంది? 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అస్త్రాలలో కులాల అస్త్రాలే ఎక్కువ. నేను ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ హైదరాబాద్ని రంగస్థలం చేసుకొని అన్ని కులాలకు సంబంధించిన నాయకులందరూ కూడా అమరావతి మీద లేదా ఆనాటి ప్రభుత్వ పరిపాలన మీద విషయం కక్కే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేశారు. నేను ముద్రగడ్డ గారి లాంటి వాళ్ళని లేదా హరిరామ జోగయ్య గారి లాంటి వాళ్ళ పెద్దరికాన్ని, ఉద్యమ స్ఫూర్తిని నేను తప్పుపట్టను, కానీ కులాలుగా ఎగబాకటం అనేది ఈ తరానికి కానీ సమాజానికి కానీ మంచిది కాదు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆకలికి కులం లేదు, కష్టానికి కులం లేదు, చెమటకి కులం లేదు, రక్తానికి కులం లేదు, బాధకి కులం లేదు. మరి ఈ బాధలను పరిష్కారం చేసుకునే రాజకీయ నాయకులకు కులం ఎందుకు? పేరుకేమో కులం లేదంటారు, పేరుకేమో అన్ని కులాలు సమానమే అంటారు, కులోద్ధరణ అని చెప్పేసి అంటారు. ఆచరణలోకి వచ్చేసరికి కులాలను ఎగదోస్తారు. కులం అనేది ఒక అరిష్టం, కులాలను నమ్ముకోవటం అనేది ఒక దురదృష్టం. కాకపోతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ దిక్కుమాలిన వైకాపా పరిపాలనలో కులాల అస్త్రాన్ని వినియోగించడం అనేది రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు దాదాపు 30% ఉన్నారు. వీళ్ళే భవిష్యత్తును మార్చుకోవాలి. నాకు తెలిసి ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సమిధులయ్యింది వీళ్ళే, దిగాలు పడ్డది వీళ్ళే, దగా పడ్డది వీళ్ళే, సంక్షేమానికి దూరం అయ్యింది వీళ్ళే, చావుకు వీళ్ళే గురయ్యారు, వెతలకు వీళ్ళే గురయ్యారు. కాబట్టి ఈ పరిపాలన మారితేనే క్రింది కులాల యొక్క భౌతవ్యం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మార్చుకోవటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 5 ఏళ్ళకు ఒకసారి చూపించిన ఒక ఎన్నికల ప్రక్రియ ఇది. ప్రజాస్వామ్యంలో ఇంతకు మించి తలరాతలు మార్చుకోవటానికి మరో మార్గం లేదు. ఒకటే ఒక మార్గం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను మార్చుకోవటం. తప్పనిసరిగా చైతన్యవంతమైన తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇవ్వాలని చెప్పని మేము కోరుతున్నాం. ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చెర్లబోతేనే ఆంధ్రప్రదేశ్ కాస్త ఊపిరాడుతుంది. పిడికిడి ఆత్మగౌరవం కోసం అంటూ మాకు ఊపిరాడటం లేదని రాష్ట్రం మొత్తం 13 జిల్లాలు కలిగి తిరిగినోని నేను ఇన్ని దురాఘాతాలను కూడా ఎక్కడ చూడాల. ఓటు అనే చైతన్యంతో ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పని దళిత బహుజన కులాల నేతగా కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లక్ష్మీనారాయణ గారు, వచ్చే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే ముందు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి? అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. రాయలసీమ ప్రాంతంలో ఏం కావాలి? కరువు పీడిత ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం. నీటిపారుదల ప్రాజెక్టులు ఎవరొస్తే పూర్తి చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, జలయజ్ఞం అని 74,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నాడు. బడ్జెట్లో 63,000 కోట్ల రూపాయలు కేటాయించాడు. ఖర్చు పెట్టింది 32,000 కోట్లు. జీతభత్యాలకు పోను అవి మిగిలినది మాత్రమే ఖర్చు పెట్టాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నారు, 800 కోట్లు కృష్ణా నది వరదల్లో పడేశారంతే, వేస్ట్. అదేమి గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది, అది నిర్మాణం కొనసాగడానికి వీల్లేదని. హంద్రీనివా ప్రధాన కాలువను 6,300 క్యూసెక్కులకు పెంచుతామన్నారు, పెంచారా? గాలేరు నగర్ 2వ దశ నిర్మాణం ఎక్కడుంది? కుందు పైన రాజోలి రిజర్వాయర్ కడతానన్నారు, కట్టారా? గుండ్రేవుల కట్టారా? రాయలసీమ ప్రజలు ఆలోచించాల్సింది, ఒక్క ప్రాజెక్ట్ అయినా నిర్మాణం జరిగిందా? ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల్సింది, వంశధార 2వ దశ పూర్తయిందా? తోటపల్లి రిజర్వాయర్ పూర్తయిందా? ఆధునీకరణ. ఉత్తరాంధ్ర సుజల సవంతి పూర్తయిందా? పోలవరం పూర్తయిందా? ఎందుకు పులిచింతలో కొట్టుకుపోయింది? అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు కొట్టుకుపోయింది? ప్రాజెక్టుల దగ్గర గేట్లు ఎందుకు కొట్టుకుపోయినాయి? రైతు బాగుపడింది, వ్యవసాయం బాగుపడింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందడుగు వేయలేదు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అలాగే పరిశ్రమలు, చదువుకున్నటువంటి యువత ఎక్కడికి పోవాలి? ఉపాధి అవకాశాలు ఏ విధంగా వస్తాయి? ఏ విధంగా? గల్లా జయదేవ్ గారు అసలు రాజకీయాల నుంచే విరమించుకున్నాడు. ఎందుకు తెలంగాణకు తన పరిశ్రమను మరల్చుకున్నాడు? ఒక్క పరిశ్రమ, కియా లాంటి పరిశ్రమ, ఎక్కడైనా ఒక 500 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ వచ్చిందా లేదా? ఆలోచించాలి. పరిశ్రమలు రాకపోతే తమ పిల్లల భవిష్యత్తు ఏంటి? ప్రాజెక్టుల నిర్మాణం జరిగి హక్కుగా నీరు రాకపోతే
వ్యవసాయం పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నా కులం అనేటువంటిది కాదు ఇక్కడ. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. మీ రాజధాని ఏదంటే తల వంచుకుంటున్నాం. రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో ప్రపంచవ్యాప్తంగా నవ్వుల పాలయం. రాజధాని కట్టగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి చెప్తారు మేనిఫెస్టోలో, మళ్ళా అదే పల్లవి వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంట, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అంట, న్యాయదారి రాజధాని కర్నూలు అట. అంటే 3 ప్రాంతాల మధ్య విభజన రాజకీయాలు తీసుకొచ్చి ఓటు బ్యాంకు మనస్తత్వంతో ఓట్లు వేయించుకొని తిరిగి గద్దెలో కొనసాగాలనేటువంటి ఉబలాటం తప్ప, అధికార వ్యామోహం తప్ప, అధికారం ఉంటే తప్ప కేసుల నుండి బయటపడలేమనేటువంటి అభద్రతాభావం తప్ప ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని లేకుండా పోయిందే, అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయిందే, నవ్వుల పాలయ్యమే. ఏ ఒక్క క్షణమైనా సరే, నిద్రలో పోయేటప్పుడైనా సరే, కలలోనైనా ఈ మనిషి ఆలోచిస్తున్నాడా? అదే దుస్థితి కొనసాగాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుంటే ఆయనకు ఓటేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? అందుకని సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆ సమస్యల ప్రాతిపదిక పైన ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకోవాలి. మాఫియాల రాజ్యం కావాలా ఆలోచించుకోవాల్సింది ప్రజలే. బాలకోటయ్య గారు, రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయింది. రాష్ట్ర తక్షణ అవసరాలేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు ఏం కావాలి? ఎలాంటి నాయకులు రావాలి? రాష్ట్ర విభజనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. జపాన్ మీద, హిరోషిమా, నాగసాకి మీద బాంబులేస్తే జపాన్ ఎలా అయితే అభివృద్ధి చెందిందో, ఈ విభజన గాయాల నుంచి, రాజధాని కోల్పోయిన ఆవేదన నుంచి కసితో అభివృద్ధి చెందాలని నవసంకల్ప దీక్షలు కూడా చేపట్టి, ఆ మేరకు పోలవరాన్ని 72%, ఆ మేరకు 34,000 ఎకరాలతో రాజధాని నిర్మాణం క్రతువుని పూర్తి చేసుకున్నాం. కానీ మేము పాపం చేశామో శాపం చేశామో, జగన్మోహన్ రెడ్డి గారి పాదం మోపిన తర్వాత రాష్ట్ర భవిష్యత్యం తల్లకిందులైపోయింది. కులం అనే పదానికి, దాన్ని యొక్క నాశింపజేయటానికి అభివృద్ధి ఒకటే మార్గం. కులాన్ని అంతమొందించే ఖడ్గం అభివృద్ధి తప్ప వేరే మార్గం లేదు. ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో మానవ సమాజం కానీ, అన్ని కులాలు కానీ, అప్పుడే ఈ కులపేడలు కానీ, కుల రుగ్మతలు కానీ కృషించిపోతాయి, నశించిపోతాయి అని చెప్పేసి భారత రాజ్యాంగం ఆ మేరకు అన్ని కులాలకు కూడా ఆ యొక్క హామీని ఇస్తుంది. తప్పనిసరిగా రేపటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని గీయాల్సిన తరుణం, మార్చాల్సిన తరుణం కూడా 4,14,00,000 మంది ఓటర్ల మీద ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను దేశం మొత్తం వీక్షిస్తుంది. రేపు ఆంధ్రుడు ఓటు ఎట్టేస్తాడు, ఎటువైపు ఉంటాడు అని. ఎందుకంటే ఇటువంటి పరిపాలననే ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు చూడలేదు. ఓటరు చైతన్యవంతమైన తీర్పిచ్చి రాష్ట్ర భవిష్యత్తుని మార్చాలని చెప్పేసి ముఖ్యంగా మా దళిత బహుజన కులాలకి. ఎందుకంటే రాతలు మార్చుకోవాల్సింది వాళ్ళే. రాతలు మార్చుకోకపోతే మళ్ళీ ఆవేదనకు గురి కావాల్సింది కూడా కింది కులాల వాళ్ళే. మనం చూస్తున్నాం ఎన్నో ఆవేదనల్ని. మళ్ళీ ఈ ఆవేదన మొత్తం పోవాలని చెప్పేసి ప్రజలే దానికి అంతిమ పరిష్కారం ఇవ్వాలని కూడా ఈటీవీ ప్రేక్షకుల ద్వారా, ఈటీవీ ద్వారా, మీ ద్వారా కూడా కోరుకుంటున్నాం సార్. ఇది ఇవాళ ప్రతిధ్వని.